హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు our సొగసు చూడతరమా. ఈరోజు మనం మన సొగసు చూడతరమాలో ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీలోని విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. మరి ఇక్కడ బ్యూటిఫుల్ లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం. ఈరోజు మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లోని లేటెస్ట్ కలెక్షన్ ని పరిచయం చేయడానికి మనతో ఉన్నారు భారతి గారు. హాయ్ అండి. భారతి గారు, మరి ఈ రోజు మా వ్యూవర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ. ఓకే, సో మరి చూసేద్దామా? చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది కళాక్షేత్ర పట్టు అనమాట. ఇది ఏంటంటే మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గా ఉంటుంది మనకి. ఓకే, పళ్ళు కూడా మనం చూస్తున్నట్లయితే ఒక 1 మీటర్ దాకా మనకి పళ్ళుని డిజైన్ చేశారనమాట. దట్టు మనకి లైట్ అండ్ పింక్ అండ్ గ్రీన్ ఇచ్చారు డబల్ షేడ్. దాని పైన అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఒక క్రీపర్ అంతా కూడా మనకి గోల్డ్ ఇచ్చారు. దానికి ఫ్లవర్ అంతా కూడా పైతాని ఫ్లవర్ లుక్ వచ్చేటట్లు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పైతాని ఫ్లవర్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి జిగ్జాగ్ లాగా అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు ఒక బోర్డర్ సిల్వర్ కలర్ జరీతో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక క్రీపర్ పార్ట్ అనేది మనకి ఓన్లీ లీఫ్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. వన్ సైడ్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ మాత్రం సిల్వర్ కలర్ జరీతో తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి పళ్ళు 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ కాంబినేషన్ అండి. దట్టు బోర్డర్స్ కూడా మనకి బిగ్ సైజ్ లో కడీ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ అవుట్ సైడ్స్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఈ కడీ బోర్డర్ పైన అంతా కూడా మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చి మిడిల్ లో మనకి సిల్వర్ కలర్ డాట్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సేమ్ డిజైన్ కూడా మనకి 2 సైడ్స్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే 2 ఫ్లవర్స్ కాంట్రాస్ట్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ ఫ్లవర్ షేప్ అంతా కూడా గోల్డ్ ఇచ్చారు. కింద సిల్వర్ కలర్ ఉంటుంది. ఇంకోటి కాంట్రాస్ట్ గా బిగ్ సైజ్ ఫ్లవర్ ఇచ్చారు మనకి గోల్డ్ కలర్ లో. మిడిల్ లో మనకి సిల్వర్ కలర్ ఇచ్చారు. ఈ 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఆల్ ఓవర్ బుటీస్ అనేవి కంటిన్యూ చేశారనమాట. ఈ బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ గా డబల్ షేడ్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. బ్లౌజ్ మీద కూడా మనకి చిన్న డిజైన్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ బుటీ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి గ్రీన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లస్ డిజైన్ కూడా వచ్చింది బ్లౌజ్ కి. సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అంటే ఈ పర్టికులర్ 1 మీటర్ పళ్ళు, ఈ డిజైన్స్, ఇలాంటి కాంబినేషన్స్ మనకి ఇంకా ఎలాంటి రేంజ్ లో దొరుకుతాయి? అంటే మనకి ఇవన్నీ కూడా ఏంటంటే 5750 రూపీస్ ఆ రేట్ కి మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే, 5750 రూపీస్ కి. అండ్ పెళ్లిళ్ళలో ఆ టైప్ లో కట్టుకుంటే చాలా బాగుంటుంది. కాంబినేషన్ కూడా మనకి ఏంటంటే ఓల్డ్ కాంబినేషన్ అయినా కూడా మనకి కొంచెం కలర్ అనేది బ్రైట్ గా ఉంటుంది అనమాట. సో ఇంకా ఇలాంటి బ్రైట్ కలర్స్ ఇంకా దొరుకుతాయి మనకి. అంటే ఈ శారీలో పర్టికులర్ గా మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుంది అనమాట. ఓకే అండి, మరి డిస్కౌంట్ ఉందన్నారు కదా, అది ఎప్పటి వరకు? జూన్ 10th వరకు మాత్రమే. ఓకే, జూన్ 10th వరకు. అండ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 5750 రూపీస్. ఓకే భారతి గారు, మరి నెక్స్ట్ సారీ చూద్దాం. కళాక్షేత్ర అండి. ఇది కూడా చూడడానికి అసలు కొంచెం డిఫరెంట్ గా మంచి కాంబినేషన్ ఉంటుంది మనకి. ఇది కొంచెం పింక్ అండ్ పర్పుల్ షేడ్ పళ్ళు ఇచ్చారనమాట. పళ్ళు కూడా మనం చూస్తున్నట్లయితే కొంచెం 1 మీటర్ దాకా మనకి పళ్ళు తీసుకున్నారు. కొంచెం డిజైనర్ వేర్. ఇక్కడ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ టిష్యూ తీసుకున్నారు. దానిపైన పర్పుల్ కలర్ కాంబినేషన్ లీఫ్ తీసుకొని లోపలంతా కూడా మనకి జూట్ థ్రెడ్ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మనకి క్రీపర్స్ ఇచ్చి ఫ్లవర్స్ వచ్చేసి గోల్డ్ ఇచ్చారు. డాట్స్ లాగా మనకి బ్లూ కలర్ ఫ్లవర్ లో గోల్డ్ కలర్ డాట్స్ ఇచ్చారు. ఇది మిడిల్ పార్ట్ వస్తుంది మనకి పళ్ళులో. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మనకి పర్పుల్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి దాని పైన అంతా కూడా లైన్స్ ఇచ్చారు. ఇక్కడ టిష్యూ బోర్డర్ పైన మనకి లీఫ్ అంతా కట్ వర్క్ స్టైల్లో ఫ్లవర్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. కార్నర్ లో మనకి ఒక డ్రాప్ డిజైన్ అలాగే ఒక టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చారనమాట 2 సైడ్స్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పైన బోర్డర్ కూడా మనకి ఖడీ బోర్డర్ ఇచ్చారు. దాని పైన వచ్చేసి 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్. ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చి మిడిల్ లో మాత్రం మనకు ఒక చిన్న లీఫ్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఇక్కడ సేమ్ డిజైన్ నే మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి మిడిల్ లో గోల్డ్ ఇచ్చారు. ఈ బోర్డర్ కి 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే పర్పుల్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే మనకి శారీ బేస్ పింక్ కలర్. దీని మీద మనకి లైన్స్, మనకి క్రాస్ లైన్స్ అనేవి శారీకి కంటిన్యూ అవుతాయి.
పైన మనం చూసిన బంచెస్ వచ్చి బార్డర్లో ఏవైతే మనం 2 కలర్ కాంబినేషన్ బార్డర్ బంచెస్ చూసామో అవే బంచెస్ని మనకి టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారనమాట. మనకి టోటల్ శారీ చూస్తున్నట్లయితే సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ చూద్దామండి. దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఏంటంటే సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ అండి. బ్లౌజ్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దట్టు మనకి డిజైన్ ఉంటుంది అనమాట. మనకి డిజైన్ అంతా కూడా ఏంటంటే లీఫ్ స్టైల్లో మనకి డిజైన్స్ ఇచ్చారు. కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ బ్లౌజెస్ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే మనం వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఇదేంటంటే లీఫ్ ఒకటి గోల్డ్ అలాగే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో లీఫ్ ఇచ్చారు. బార్డర్ కూడా మనకి ఏంటంటే కడీ బార్డర్ ఇచ్చారు. ఆ బంచెస్ అనేవి మనకి మిస్ చేసి ప్లెయిన్ కడీ బార్డర్ కంటిన్యూ చేశారనమాట. ఓకే, సో మరి ఈ సారీ రేంజ్ ఎంత? ఇది వచ్చేసి మనకి 4900కే వస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ 4900కి వచ్చేస్తుందండి ఈ సారీ. భారతి గారు, అంటే విఘ్నేశ్వర సిల్క్స్ లో పట్టు ఇంకా డిజైనర్ వేర్ కాకుండా ఉంటాయండి, ఫ్యాన్సీ ఉంటాయి, హాఫ్ సారీస్ ఉంటుంది, డ్రెస్సెస్ అన్ని ఉంటాయి. ఓకే, రెడీమేడ్ కూడా దొరుకుతుంది మనకి డ్రెస్సెస్. వావ్, అంటే మనం ఏది కొనుక్కోవాలన్నా ఒక చోటుకి వస్తే అన్ని దొరుకుతాయి అనమాట. సో తప్పకుండా విజిట్ చేయండి. అండ్ మరి మనం నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది పట్టులోనే కొంచెం డిఫరెంట్ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా మనకి కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. దట్టు కొంచెం మనకి పళ్ళు కూడా ఏంటంటే కాంట్రాస్ట్ ఇవ్వకుండా సేమ్ శారీ కలర్ కాంబినేషన్లోనే మనకి పళ్ళుని డిజైన్ చేశారు. 2 సైడ్స్ చూస్తున్నట్లయితే మనకి పళ్ళులో ఎక్కడా కూడా మనకి జరీ యూస్ చేయకుండా ఓన్లీ పట్టు థ్రెడ్తోనే మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా మనకి పింక్ కలర్ క్రాస్ లైన్స్ సర్కిల్స్ లాగా క్రీపర్స్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్గా మనకి తీసుకుంటూ ఒక బార్డర్ లాగా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ పళ్ళు 2 సైడ్స్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఒక పికాక్ ఇచ్చారు బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో. దానికి వచ్చేసి మొత్తం ఒక క్రీపర్ లాగా డిజైన్ ఇచ్చారు, లీవ్స్ లాగా. ఇది మనకి ఒక బోర్డర్ లాగా పళ్ళులో డిజైన్ చేశారు బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పైన బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ మిడిల్లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సిల్వర్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనం పళ్ళులో ఏవైతే మనం 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ని తీసుకున్నామో అదే 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ని సేమ్ పికాక్స్ని కూడా మనకి ఇక్కడ 2 కలర్ కాంబినేషన్లో డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ పికాక్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది ఉంటుంది. అంటే లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్, ఇలా కలర్ కాంబినేషన్ అనేది మనకి. ఓకే, సో మనకి రెగ్యులర్ గా దొరకని కాంబినేషన్స్ ఈ టైప్ ఆఫ్ సారీస్ లో ఎక్కువ దొరుకుతాయి అనమాట. ఈ వర్క్ ఈ కాన్సెప్ట్ లో మొత్తం ఎన్ని కలర్ కాంబినేషన్స్? 2-3 కలర్స్ అనేవి దొరుకుతాయండి. ప్లస్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, రేర్ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇది. సో మరి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ లోనే వస్తుంది. ప్లస్ హ్యాండ్స్ కి వచ్చేసరికి 2 పికాక్స్ ఇచ్చారు మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో. సేమ్ బోర్డర్స్ ని మనకి కంటిన్యూ చేశారు అనమాట. 2 పికాక్స్ కూడా మనకి నీట్ గా బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. రైట్, అంటే ఈ సారీకి ఈ బ్లౌజ్ అయితేనే చాలా యాప్ట్ గా ఉంటుంది. మనం ఇంకేం కదిలించకుండా ఉంటేనే ఈ సారీ చాలా క్యూట్ గా ఉంటుంది. మరి ఈ సారీ రేంజ్ ఎంత? ఇది వచ్చేసి మనకి 4500కి వస్తుందండి. ఓకే, ఈ సారీ రేంజ్ వచ్చేసి 4500 రూపీస్. భారతి గారు, చాలా బాగుందండి ఈ డిజైన్. మరి నెక్స్ట్ సారీ చూద్దామా? నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది సాముద్రికలో డిజైన్ అనమాట. ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు కూడా మనకి హెవీగా డిజైన్ చేశారు. 1 మీటర్ దాకా మనకి పళ్ళు ఉంటుంది. పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఇక్కడ జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మ్యాంగో బార్డర్ మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకుని దానిపైన బ్లూ కలర్ మ్యాంగో ఇచ్చారు. క్రీపర్ బార్డర్ గోల్డ్ కలర్తో ఉంటుంది. సేమ్ 2 సైడ్స్ మనకి బార్డర్ ఇచ్చారు. ఈ జిగ్జాగ్కి 2 సైడ్స్ చూసినట్లయితే మనకి ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. మనకి ఎక్కడ కూడా కాంట్రాస్ట్ ఇవ్వకుండా ఓన్లీ గోల్డ్ కలర్ జరీతోనే మనకి డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి. సెల్ఫ్ లైన్స్ ఉంటుంది మనకి. బేస్ శారీ అంతా కూడా లైన్స్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసి శారీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. కింద మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం బ్లూ అండ్ ఎల్లో కలర్ మిక్స్ ఉన్నటువంటి డబల్ షేడ్ శారీ అనమాట. దాని పైన అంతా కూడా మనకి సర్కిల్ ఒక సన్ఫ్లవర్ లాగా ఎలా అయితే చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో. ఈ బుటీస్ అనేవి మనకి దగ్గరగా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది. ఈ టైప్ శారీస్ అనేవి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి, ఒక 30+ అనే వాళ్ళకి చాలా బాగుంటుంది. అవును, ఈ శారీస్
అంటే ఈ సారీస్ లో అంటే స్ట్రైప్స్ లాగా వచ్చింది కదా, సో అలాంటి స్ట్రైప్స్ లోనే మనకి డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి, లేకపోతే డిజైన్ కూడా మారిపోతుంది? డిజైన్ మారుతుంది, మనకి కలర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. బ్లౌజ్ కూడా మనకి ఫుల్ డిజైన్ ఇచ్చారండి. అంటే సేమ్ మనకి శారీలో ఏదైతే సర్కిల్స్ లాగా సన్ ఫ్లవర్స్ ఉంటుందో అదే చిన్న చిన్న ఫ్లవర్ బుట్టీని మనకి బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేశారు. సేమ్ శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో మరి ఈ రేంజ్ ఎంత? ఈ సారీ రేంజ్ ఇది వచ్చేసి మనకి 4000 రూపీస్ పడుతుంది. ఓకే, సో ఈ సారీ రేంజ్ వచ్చేసి 4000 రూపీస్. సో మరి ఇంత తక్కువకి ఎలా పాసిబుల్ అవుతున్నాయి భారతి గారు? అంటే ఇది ఓన్లీ యానివర్సరీ సందర్భంగా జూన్ 10th వరకు మాత్రమే మనకి ఈ ఆఫర్ ఇచ్చాం కస్టమర్స్ కి. ఓకే, సో కస్టమర్స్ కోసం యానివర్సరీ సెలబ్రేషన్స్ లో భాగంగా మనకి డిస్కౌంట్ ఉందన్నమాట. సో అందుకనే ఇంత రీజనబుల్ తక్కువ రేట్స్ లో దొరుకుతున్నాయి మనకి. చాలా బాగుందండి. మరి నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్ పట్టులోనే అనమాట. పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చినా కూడా డిజైన్ అనేది మనకు కొంచెం కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు కాబట్టి మనకి కొంచెం పళ్ళు అనేది కాంట్రాస్ట్ గానే తెలుస్తుంది. ఇక్కడంతా కూడా మనం చూస్తే జిగ్జాగ్ అవుట్ లైన్ మాత్రం పింక్ కలర్, మిడిల్లో మనకి జిగ్జాగ్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకున్నారు. లీఫ్ బూటీస్ అంతా కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి పళ్ళు 2 sides కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు మనకి జూట్ థ్రెడ్ పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి జూట్ థ్రెడ్ పింక్ అండ్ క్రీమ్ మిక్స్ పైన మనకి ఫ్లవర్ అంతా కూడా గోల్డ్ కలర్, క్రీమ్ కలర్ అవుట్ లైన్ పింక్ తో మనకి ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. ఇక్కడంతా పైన బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. శారీ 2 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇక్కడంతా కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి లీఫ్ పార్ట్, ఫ్లవర్ పార్ట్ కూడా ఇచ్చారు. సేమ్ డిజైన్ ని మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఈ 2 కలర్ కాంబినేషన్ మనకి దగ్గరగా శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది అనమాట మనకి. ఓకే, సో ఈ 2 ఆల్టర్నేట్ కలర్స్ కంప్లీట్ శారీ అంతా ఫ్లవర్ బంచెస్ కంటిన్యూ చేసేసారు అన్నమాట. ఈ లైట్ కలర్స్ అనేవి మనకి నైట్ టైం పార్టీస్ కి చాలా బాగుంటుంది. అవును, ఇది చాలా షైనీగా కూడా ఉంది కాబట్టి ఎక్కువ అపియరెన్స్ వస్తుంది. ఓకే, మరి ఇలాంటి వాటిలో అంటే క్రీమ్ అంటే జనరల్ గా మనకి ఆబ్వియస్ గా ఇలాంటి ప్యాటర్న్స్ కలర్ చాయిస్ అనేది కూడా ఉంటుంది దీంట్లో. ఎలాంటి కాంబినేషన్స్ అంటే డార్క్ కలర్స్ కూడా ఉంటాయి మనకి, గ్రీన్, పింక్. ఓకే, సో మనకి డార్క్ కలర్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి. మరి బ్లౌజ్ చూద్దామా? బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ ఇచ్చారండి. లేదు మనకి కాంట్రాస్ట్ గా ఏదన్నా కావాలి అనుకుంటే కానీ మనం రా సిల్క్ ఏదన్నా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని మనం దానికి మోతీ వర్క్ ఏదన్నా కానీ డిఫరెంట్ గా వర్క్ చేయించుకున్నా కూడా మనకి ఇంకా హెవీ పార్టీ వేర్స్ కి కూడా మనకి సెట్ అవుతుంది. సో మరి ఈ సారీస్ ఎంత రేంజ్ లో? ఇది వచ్చేసి మనకి 4750 కి వస్తుంది. ఓకే, ఈ సారీస్ రేంజ్ వచ్చేసి 4750. వెరీ నైస్ అండి. మరి నెక్స్ట్ సారీ చూద్దామా? నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి త్రిపుర పట్టు అండి. త్రిపుర పట్టు. ఇక్కడ పళ్ళులోనే మనకి చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతోనే మనకి లీఫ్స్ తీసుకున్నారు. కొంచెం మనకి ఒక 1/2 మీటర్ దాకా తీసుకొని 2 sides బోర్డర్ వైజ్ డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ లో టెంపుల్ అండ్ లీఫ్ వచ్చేటట్లు, ఇక్కడ టర్నింగ్ బార్డర్స్ వచ్చేటట్లు మనకి సేమ్ డిజైన్ పళ్ళు 2 sides కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి. టోటల్ గా మనకి పైన బార్డర్ చూస్తున్నట్లయితే బ్లూ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్, ఇక్కడ పింక్ కలర్ కడీ లైన్స్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఒక రోజ్ ఫ్లవర్, రెడ్ కలర్, అలాగే మనకి గ్రీన్ కలర్, ఈ 3 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అనేవి మనకి ఇక్కడ 2 flowers తీసుకున్నారు. రోజ్ ఫ్లవర్ ఒకటి, చిన్న ఫ్లవర్ ఒకటి తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ మనకి పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి శారీకి వచ్చేసి లైన్స్ టైప్ లో బోర్డర్ ని ఇచ్చారు. కింద సైడ్ మనకి గోల్డ్ కలర్ జరీ లైన్స్ ఒక 10 inch బోర్డర్స్ గా టోటల్ శారీ అంతా కూడా ఇదే బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. దీంట్లో కూడా మనకి ఏంటంటే అన్ని ప్లెజెంట్ కలర్స్ అండి. అంటే మనకి డార్క్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది, లైట్ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, వెరీ నైస్. మరి అంటే ఇది జనరల్ గా ఏ ఏజ్ వాళ్ళకి, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇది పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. మరి మన బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ పింక్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే శారీలో ఏదైతే లైన్స్ టైప్ బోర్డర్ చూసామో ఆ బోర్డర్ ని ఇచ్చారు. షోల్డర్ పార్ట్ ఉండే బోర్డర్ ని కంటిన్యూ చేశారు అనమాట. మనకి హెవీ బోర్డర్ ఇచ్చారు కాబట్టి నెక్ కానివ్వండి లేకపోతే హ్యాండ్స్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు మనకి ఇష్టమైనట్టు.
పట్టు. అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ యూస్ చేశారో అది కూడా పెట్టుకోవచ్చు. సో ఈ థ్రెడ్ వర్క్ తో చేయించుకోవచ్చు. అవును. మరి ఈ సారీస్ అంతా ఏ రేంజ్? ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 3300 కే వస్తుంది. ఓకే, వెరీ రీజనబుల్ గా ఉంది కదా. 3300 రూపీస్ అంటే ఇది కంప్లీట్ గా యానివర్సరీ సెలబ్రేషన్ డిస్కౌంట్ అండి. అప్ టు 10th వరకే ఉంది, జూన్ 10th వరకు. సో ఈ లోపే వస్తే ఈ శారీస్ అన్ని ఇంత తక్కువ రేట్లో యూ కెన్ బై దెమ్. సో అంటే భారతి గారు ఈ శారీస్ చాలా బాగున్నాయి. మరి నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మనకి ఆర్ని పట్టు అన్నమాట. ఆర్ని పట్టు. ఆర్ని పట్టులోనే మనకి కొంచెం ఆరెంజ్ అండ్ పింక్ కలర్ 1 మీటర్ దాకా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి లీఫ్ బంచెస్, ఇక్కడ కడీ బోర్డర్ పైన జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మ్యాంగో బోర్డర్, అలాగే ఫ్లవర్ క్రేపర్ ఉంటుంది. హాఫ్ పార్ట్ ఏదైతే డిజైన్ ఉంటుందో మిగిలిన హాఫ్ పార్ట్ కూడా అదే డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ కి మనకి శారీ మెయిన్ వచ్చేసి లైన్స్ ఉంటుంది అనమాట, సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి బిగ్ సైజ్ కడీ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి పింక్ కలర్ అవుట్ లైన్, మిడిల్ లో గోల్డ్ కలర్ తో బిగ్ బోర్డర్. ఈ బోర్డర్ శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే 3 కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. ఇక్కడ వచ్చేసి గోల్డ్, పింక్, గ్రీన్ కలర్, అంటే 2 కలర్స్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, 1 కలర్ మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. లీవ్స్ దగ్గరగా మనకి లీవ్స్ అనేవి కంటిన్యూ చేస్తారు. సో లీఫ్ పార్ట్ ఏదైతే ఉందో అది శారీ అంతా కంటిన్యూ అయిపోయింది. శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది టోటల్. ఓకే, ఇది బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. శారీలో ఏదైతే మనం లీఫ్ డిజైన్ చూసామో గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ని బ్లౌజ్ కి తీసుకున్నారు. హ్యాండ్స్ సేమ్ బార్డర్ ని మనకి కంటిన్యూ చేశారనమాట. సో మరి ఈ శారీస్ రేంజ్ ఇది కూడా మనకి 4000 కి అవైలబుల్ ఉంది. ఓకే, సో 4000 కి అవైలబుల్ ఉందన్నమాట ఈ శారీ రేంజ్ కూడా. ఇందులో కూడా మనకి డిఫరెంట్ షేడ్స్ దొరుకుతాయి కదా. ఓకే, మరి నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది పట్టులోనే కొంచెం మనకి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సెల్ఫ్ వీవింగ్ డిజైన్ లాగా వస్తుంది మనకి. ఓకే, మనకి కాంట్రాస్ట్ పళ్ళు, బ్రిక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి పళ్ళు పాట అంతా కూడా చూస్తున్నట్లయితే బ్రిక్ కలర్ వస్తుంది. అలాగే మనకి డిజైన్ వచ్చేసి ఇక్కడ మనకి యారో మార్క్ టైప్ లో ఇచ్చారు, ట్రయాంగిల్ మనకి ఇచ్చారు. ఇక్కడంతా కూడా కడీ స్టైల్లో మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా లీఫ్ పంచెస్ ఇచ్చారు మనకి. అది కూడా మనకి ఏంటంటే యాంటిక్ జరీ యూస్ చేసినట్లు డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మనకి జిగ్జాగ్ లాగా బార్డర్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. పైన బార్డర్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్, బ్రిక్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. దాని పైన అంతా కూడా బంచెస్, లీఫ్ బంచెస్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి మనకి కడీ బోర్డర్ ఉంటుంది. మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూస్తున్నామో అదే బార్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్, క్రాస్ లైన్స్ మనకి లీఫ్ డిజైన్, అలాగే మనకి అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు డిజైన్ ఉంటుంది. బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు. దానిపైన బార్డర్ లో ఏదైతే డిజైన్ చూసామో బంచెస్, అవే బంచెస్ ని టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా డిజైన్ చేశారనమాట. మనం చూసినట్లయితే ఆల్ ఓవర్ బుటీస్ అనేవి మనకి దగ్గరగా కంటిన్యూ అవుతాయి శారీ అంతా కూడా. ఈ శారీలో హైలైట్ ఏంటి అంటే ఈ బార్డర్ ఎస్పెషల్లీ జనరల్ గా మనకి పట్టులో అవును ఇలాంటి బార్డర్ అనేది చాలా రేర్ గా వస్తూ ఉంటుంది కదా. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే, బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఉన్న బార్డర్ ఇచ్చేసి బట్ బంచెస్ అనేవి మిస్ చేసి ప్లెయిన్ బార్డర్స్ కంటిన్యూ చేశారనమాట. మరి ఈ శారీ రేంజ్ ఎంత అండి? ఇది వచ్చేసి మనకి 6750 పడుతుంది. ఓకే, ఈ శారీ రేంజ్ వచ్చేసి 6750 రూపీస్. మరి నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి పట్టులోనే అండి, మనకి డిఫరెంట్ డిజైన్ అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా మనకి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. దట్టు పళ్ళు కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా జరీతోనే మనకి పళ్ళుని డిజైన్ చేశారు. ఒక 1 మీటర్ దాకా బిగ్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకొని దాని మీద జిగ్జాగ్ లోనే మనకి కొంచెం అప్ అండ్ డౌన్ స్ట్రోక్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఇంకోటి ఓన్లీ ప్లెయిన్ జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి పళ్ళులో ఎటువంటి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కాకుండా జిగ్జాగ్ టైప్ లోనే మనకి పళ్ళుని డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఎండింగ్ లో టెంపుల్ డిజైన్ ఉంటుంది పళ్ళు ఎండింగ్ లో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి ఆ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ శారీ ఉంటుంది మనకి మొత్తం కూడా. పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే
అంటే శారీ కలర్ కాంబినేషన్ 1 లైన్ టిష్యూ మీద యారో మార్క్ టైప్లో 1 లైన్ ఉంటుంది. ఇక్కడ టిష్యూ తీసుకొని లైట్ పింక్ కలర్ కాంబినేషన్స్తో టోటల్గా ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు. అవుట్లైన్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో అండ్ ఆనియన్ పింక్ కలర్ ఏదైతే షేడ్ ఉంటుందో ఆ షేడ్ పైన అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. అంటే మనకి వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ లైట్ బార్డర్లో తీసుకున్న పింక్ కలర్ కాంబినేషన్స్తో లీఫ్ పుట్టి అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ జరీతో డ్రాప్ డిజైన్. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇదే డిజైన్ మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. సో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు అండ్ అక్కడక్కడ ఆ డిజైన్ హైలైట్ చేయడానికి గోల్డ్ బుట్ట వేయడం వల్ల ఈ శారీ చూడండి ఎంత మంచి లుక్ వచ్చేసిందో. ఇది కాంబినేషన్ కూడా అంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదండి, ఎల్లో పింక్, డార్క్ పింక్ అండ్ 1 మీటర్ పళ్ళు. ఇట్స్ రియల్లీ హెవీ అండ్ ఇట్ లుక్స్ వెరీ బ్రైట్. మరి బ్లౌజ్ అండి, బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ పళ్ళు ఏదైతే పింక్ ఉంటుందో లైట్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు కాబట్టి బ్లౌజ్ కూడా అదే ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్కి కూడా మనకి ఆ డిజైన్ అనేది మిస్ చేసి కడీ బోర్డర్ని మనకి హ్యాండ్స్కి డిజైన్ చేశారు. ఓకే, శారీలో ఏదైతే పళ్ళు డిజైన్ వచ్చిందో అదే వచ్చేసింది. మరి ఈ శారీ రేంజ్ ఎంత? 4300కి వస్తుంది. ఓకే, ఈ శారీ వచ్చేసి 4300 రూపీస్. మరి నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి హాఫ్ శారీ అండి. ఇప్పటిదాకా మనం పట్టులో డిజైనర్ చూసాము. ఇది వచ్చేసి హాఫ్ శారీస్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ప్యూర్ రా సిల్క్ తీసుకున్నారు. ఇక్కడ బెల్ట్ పార్ట్లో చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ లేస్ ఇచ్చారు, 2 సైడ్స్ పైపింగ్ ఇచ్చారు. ఇది బెల్ట్ పార్ట్లో మనకి పైన నుంచి కలీస్ అనేవి స్టార్ట్ చేశారు, కొంచెం బిగ్ సైజులో తీసుకున్నారు. ఇదంతా అంటే మనకి కింద లంగా పార్ట్ అంతా కూడా పై పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. కింద వచ్చేసి దామన్ పార్ట్ మాత్రం మనకి కొంచెం బిగ్ సైజులో తీసుకున్నారు అనమాట. అది కూడా ఫుల్ డిజైనర్ వేర్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడంతా కూడా ఒక లేస్ జిగ్జాగ్ లాగా ఇచ్చారు. అంటే మనకి గోల్డ్ కలర్లో తీసుకున్నారు. మనకి రా సిల్క్ బ్లూ పైన పిటాయి వర్క్ అలాగే మనకి సీక్వెన్స్ వర్క్ని డిజైన్ చేశారు బుటీస్ లాగా. పైన సేమ్ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ని ఇచ్చారు, షిమ్మర్ బోర్డర్ని. ఒక 4 లైన్స్గా మనకి బోర్డర్ ఇచ్చారనమాట దామన్ పార్ట్. మనకి చూస్తున్నట్లయితే టోటల్గా ఇలా మనకి హాఫ్ శారీ ప్యాటర్న్ అనేది డిజైన్ ఉంటుంది. ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా మనకి ఏంటంటే ఫుల్ హెవీగా డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ బాల్స్తో మనకి హ్యాంగింగ్స్ని డిజైన్ చేశారు. దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్గా చూస్తున్నట్లయితే బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్గా ఏంటంటే మనకి లంగా కలర్ కాంబినేషన్లోనే మనకి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దట్టు ఇది వచ్చేసి మనకి ఏదైనా ప్యాటర్న్ కోసం అంటే స్లీవ్స్కి కానీ మనకి ఏదైనా నెక్ పార్ట్కి కూడా డిజైన్ చేసుకోవడానికి మనకి కాంట్రాస్ట్గా బ్లూ కలర్ నెట్టెడ్ ఇచ్చారనమాట. దీనికి ఓనీ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది. ఓనీ వచ్చేసి అంటే మనకి టోటల్గా నెట్టెడ్ ఓనీ తీసుకున్నారు. అది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. పైన అంతా కూడా మనకి స్టోన్ వర్క్ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ స్టోన్స్ని ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు. బోర్డర్లో మనకి గాగ్రా బోర్డర్లో ఏదైతే మనం డిజైన్ ఉంటుందో ఆ బోర్డర్ని మనకి టోటల్ ఓనీ 4 సైడ్స్ కంటిన్యూ చేశారనమాట. మనకి టోటల్ మనకి హాఫ్ శారీ అంతా కూడా ఇలాగే ఈ 2 కలర్ కాంబినేషన్లో డిజైన్ ఉంటుంది. ఓకే, సో లైట్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది కదా. అంటే మనకి 2 కొంచెం రేర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మనకి. సో దట్ యాక్చువల్లీ ఎక్కడ చూసినా నెట్టెడ్ అనేది కామన్, బట్ రా సిల్క్ అనేది చాలా డిఫరెంట్. అవును. సో అపియరెన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదండి, అంటే క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మరి ఇందులో మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ దొరుకుతాయండి. ఓకే, మరి ఈ సారీ హాఫ్ సారీస్ రేంజ్ ఎంత? ఇది వచ్చేసి మనకి 3500కి వస్తుంది. ఓకే, ఇవి వచ్చేసి 3500కి దొరుకుతాయి. అంటే ఇది ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే, వెరీ నైస్. సో తొందరగా వచ్చేయాలన్నమాట హాఫ్ సారీస్, ఎందుకంటే చాలా ప్రిటీగా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి హాఫ్ శారీ అనండి. ఇది వచ్చేసి లైట్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట టోటల్గా. ఇది వచ్చేసి ఏంటంటే పైన బెల్ట్ పార్ట్ కూడా మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. 2 సైడ్స్ మనకి పైపింగ్ ఇచ్చారు. ఇది ఫిష్ కట్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. పైన అంతా కూడా మనం చూస్తే నెట్టెడ్తో మనకి పైన నుంచి మనకి డిజైన్ ఇచ్చారనమాట. దాని పైన అంతా కూడా నెట్టెడ్ పైన గోల్డ్ కలర్ జరీతో క్రీపర్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఫుల్ కొంచెం డిజైనర్ వేర్గా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బోర్డర్, పింక్ కలర్ రా సిల్క్ తీసుకొని దానిపైన గోల్డ్ కలర్ 2 లైన్స్ ఇచ్చారు. ఇక్కడ పిటాయి సీక్వెన్స్ వర్క్ని 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చి మిడిల్ పింక్ పార్ట్లో కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ పార్ట్ అంతా కూడా పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్లో బిగ్ సైజ్ అలాగే స్మాల్ సైజ్లో ఫ్లవర్స్ ఇచ్చారు. మరి గోల్డ్ కలర్ బోర్డర్, ఈ బోర్డర్ పైన మనకి బంచెస్ లాగా డిజైన్ చేశారు గోల్డ్ కలర్ జరీతో. మనకి హాఫ్ శారీ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట టోటల్గా.
సో ఇది బ్యాక్ పార్ట్ కూడా మొత్తం కంప్లీట్ వర్క్ వచ్చింది. అవును, ఫుల్ మనకి ఎన్ని లేయర్స్ వచ్చింది మొత్తం? ఇది మనకి 2 లేయర్సే ఉంటుందండి. అంటే మనకి ఏంటంటే ఇక్కడ అంటే సాటిన్ పెట్టికోట్ ఇస్తారు. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే మనకి సేమ్ హాఫ్ శారీ ఏదైతే మనకి వర్క్ ఉంటుందో కింద అదే వర్క్ని మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట. విత్ లైనింగ్తో మనకి బ్లౌజ్ని డిజైన్ చేశారు. బోర్డర్ కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి కూడా మనం చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్గా మనకి ఓనీ ఇచ్చారనమాట. ఓకే, ఇదంతా ఓనీ చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్లో ఓనీ తీసుకున్నారు. డార్క్ పింక్ కలర్ కాంబినేషన్. బోర్డర్ కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. స్టోన్ వర్క్ని కంటిన్యూ చేశారు. మనకి 4 సైడ్స్ బోర్డర్ ఉంటుంది. దగ్గరగా స్టోన్ వర్క్, ఫ్లవర్ వర్క్ ఉంటుంది. ఈ వీటిలో కూడా మనకి కలర్స్ చాయిస్ ఉంటుంది. మరి ఇవి ఎంత రేంజ్లో ఉన్నాయి? ఇది వచ్చేసి మనకి 3850 పడుతుంది. ఓకే, ఇది కంప్లీట్ వర్క్ ఉంది కాబట్టి 3850 రూపీస్. చాలా బాగున్నాయండి. అంటే పట్టు వెరైటీస్లో చూపించారు రేర్ కలెక్షన్ని, అండ్ అలాగే హాఫ్ శారీస్లో కూడా చాలా డిఫరెంట్ అండ్ రేర్ కలెక్షన్ కాంబినేషన్స్ చూపించారు. ఇంత మంచి వర్క్ ఉన్న శారీస్ అండ్ కలెక్షన్ మా వ్యూయర్స్ అందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే అండి. వ్యూయర్స్ చూసారు కదా, మీకు కూడా ఇక్కడ చూసిన శారీస్ అన్ని చాలా బాగా నచ్చాయి కదా. మరి వీటన్నిటిని మీరు కూడా సొంతం చేసుకోవాలి అంటే వెంటనే విజిట్ చేయండి ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీలోని విఘ్నేశ్వర సిల్క్స్ని. వెంటనే ఎందుకు అంటే వీళ్ళకి అప్ టు 10th వరకు సూపర్ డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీకు తక్కువ ధరలో దొరుకుతాయి. ఇది ఇవాల్టి మన సొగసు చూడతరమా. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.